మనతో పాటు మాట్లాడేందుకు బీజేపీ జాతీయ కార్యవర్గంలో ఆల్ సెల్స్ జాయింట్ కోఆర్డినేటర్గా చోటు దక్కించుకున్న విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. చూడండి, వాస్తవానికి జాతీయ కార్యవర్గంలో అంటే ఏపీకి ప్రాధాన్యతనిచ్చారు. దాంట్లో మీరు కూడా అంటే ఒక మెంబర్గా ఉన్నారు. ఏమంటారు ఓవరాల్గా ఈ పరిణామం? ముందుగా భారతీయ జనతా పార్టీలో ఒక సాధారణమైనటువంటి కార్యకర్తకు గత 3 దశాబ్దాలుగా పనిచేసినటువంటి దాన్ని గుర్తించి అలాంటి కార్యకర్తలు కూడా అఖిల భారత బీజేపీ జాతీయ టీంలో అవకాశం కల్పించినటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, ప్రత్యేకంగా మా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మాధవ్ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా అంటే తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ కంటే ఏపీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కార్యవర్గంలో ఉంది. ఈ పరిణామాన్ని ఎలా చూడొచ్చు? ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయంలో పార్టీ సంస్థాగతంగా జాతీయ పార్టీకి కొన్ని ఆలోచనలు ఉంటాయి. దాని కారణంగానే ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైనటువంటి అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణకు సంబంధించి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు లాంటి ప్రాముఖ్యత కలిగిన లీడర్లు, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. జాతీయ పార్టీకు వ్యూహం ఉంటుంది. ఖచ్చితంగా ఎవరికి ఏ సమయంలో ఏ అవకాశం ఇవ్వాలనేటువంటిది పార్టీ ఆలోచిస్తుంది. జాతీయ పార్టీ, రాష్ట్ర స్థాయి పార్టీ రెండు సమన్వయం ఇక్కడ నుంచి ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఎన్నికల నేపథ్యంలో? ఖచ్చితంగా అఖిల భారతీయ జనతా పార్టీ దేశంలో ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పార్టీ బలపడడానికి కేంద్ర పార్టీ, రాష్ట్ర పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి భవిష్యత్తు ఉందనేది స్పష్టంగా కనపడుతుంది. జాతీయ పార్టీ ప్రత్యేకమైనటువంటి అవకాశం కూడా ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టింది, అవకాశం కల్పించింది. జాతీయ నాయకుడు, జాతీయ అధ్యక్షుడు 5 రోజుల పాటు విశాఖలోనే ఉంటున్నారు. నెక్స్ట్ ఈరోజు విస్తృతస్థాయి సమావేశం రాష్ట్ర స్థాయిలో జరగబోతుంది. ఎలా ఉండబోతుంది? ఈరోజు కొత్త ఉత్సాహం కనపడుతుంది. అఖిల భారత బీజేపీ అధ్యక్షులు జాతీయ కమిటీ అనౌన్స్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా విశాఖపట్నం రావడం, విశాఖపట్నంలో ఈ కార్యక్రమాలు జరగడం, 3 రోజుల పాటు జాతీయ అధ్యక్షులు గారు ఆంధ్రప్రదేశ్లో పర్యటన ఉండడం, అఖిల భారత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ గారు ఉండడం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ బలపడేదానికి కానీ ఒక కొత్త సంకేతాన్ని ఇచ్చేదానికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఈ పరిణామాల్లో మొట్టమొదటి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ బలపడడానికి స్పష్టంగా ఉపయోగపడతాయని చెప్పి నేను భావిస్తున్నాను. జెన్జీ అంటే 250 మందికి పైగా యువతతో కూడా భేటీ కాబోతున్నారు. దీన్ని ఎలా చూడవచ్చు? ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ జెన్జీతో కానీ, లేకపోతే యువకులతో కానీ, లేదా వివిధ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులతో అన్ని చోట్ల కూడా కలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ యువతతో కలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, భారత్ భవిష్యత్తు రెండు కూడా సంయుక్తంగా వాళ్ళ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు. ఇది ఒక మంచి పరిణామంగా బీజేపీగా మేము భావిస్తున్నాం. పురంధేశ్వరి, రామ్ మాధవ్, మీరు జాతీయ కార్యవర్గంలో ఉన్నారు, రాష్ట్రం నుంచి మాధవ్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఎలా కోఆర్డినేట్ చేసుకుని ముందుకెళ్తారు రాష్ట్రంలో ఏపీ బీజేపీ బలోపేతానికి? ఖచ్చితంగా అందరూ కూడా అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు, రామ్ మాధవ్ గారు కానీ, లేదా పురంధరేశ్వర్ గారు కానీ, అఖిల భారత స్థాయిలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి 3 అవకాశం వచ్చింది. అఖిల భారత స్థాయిలో రామ్ మాధవ్ గారు ఢిల్లీ నుంచి ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి పురంధరేశ్వర్ గారికి నాకు కూడా అవకాశం కల్పించడం అనేటువంటిది కూడా గొప్ప విషయమే. ఖచ్చితంగా సీనియర్లు వాళ్ళకి అనుభవం ఉంది. వాళ్ళిద్దరు సహకారం కూడా భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాలు కానీ, దక్షిణాది రాష్ట్రాలు కానీ ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. సో ఇది ఓవరాల్గా బీజేపీ అంటే ఏదైతే నితిన్ నవీన్ కొత్త కార్యవర్గంలో కొత్త టీంలో చోటు దక్కడం చాలా ఒక బాధ్యతగా భావిస్తూ మరింత బాధ్యతగా ఏపీలో అలాగే జాతీయ స్థాయిలో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ బీజేపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని విష్ణువర్ధన్ రెడ్డి చెప్తున్నారు. మొత్తం మీద అంటే తెలంగాణ కంటే ప్రాధాన్యత అంటే ఈ జాతీయ కార్యవర్గంలో చోటు జాతీయ ఈ బీజేపీ టీంలో చోటు ఏదైతే ప్రాధాన్యత ఉందో దానిపై ప్రత్యేకంగా స్పందిస్తున్న విష్ణువర్ధన్ రెడ్డి అయితే తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత అక్కడ ఉంటుంది, ఏపీకి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను బట్టి వ్యూహాత్మకంగా ఈ పరిణామం చోటు చేసుకున్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ, విశాఖపట్నం.